డైరీ. హలో. హాయ్. హాయ్ అనిత. వచ్చి చాలా సేపు అయిందా? అవును, నీకోసం ఎదురు చూడడం సంతోషంగానే ఉంటుంది. నిజంగానే అంటున్నారా? హ్మ్. నేనంటే మీకు అంత ఇష్టమా? ఏం ప్రశ్న ఇది? నువ్వు తప్ప వేరే ఎవరూ నాకు నచ్చరు. నువ్వే నా ప్రపంచం, నాకంతా నువ్వే. నీతో ఆఖరి వరకు ఉండాలి. నువ్వే నా ప్రాణం అనిత. నాకు కూడా అంతే. పిచ్చిదానివి నువ్వేనే. నువ్వు అందరిలాంటిదానివేనే. నిన్ను కొన్ని రోజులు బాగా అనుభవించి తర్వాత పక్కన పడేయడమే. నీలో ఉన్న ఈ అమాయకత్వమే నాకు నచ్చింది. ఏమిది? ఏమి లేదు అనిత. నా కోరికంటే తెలుసా? జీవితం మొత్తం నీతోనే జీవించాలి, నీతో పాటే చచ్చిపోవాలి. ఇదే నా ఆఖరి కోరిక. ఈ విధంగా మాట్లాడుకో. కానీ ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించి ఏదేదో అంటున్నారు. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అనిత, వాళ్ళందరికీ నేనంటే అసూయ, అందుకనే ఏదేదో చెప్తున్నారు. ఇదేది నువ్వు నమ్మకో. మనిద్దరికి మన ప్రేమ మాత్రమే ముఖ్యం. ఎవరేం చెప్పినా పర్వాలేదు, నువ్వే నా ప్రాణం. ఇప్పుడు చెప్పావు చూడు, అదే నాకు సంతోషం. ఏయ్ ఆగవే. టైం ఎంత అవుతుందో చూసావా? ఇదేనా ఇంటికి వచ్చే టైము? ఎందుకే లేట్ అయింది? లేదు నాన్న, నా ఫ్రెండ్ని కలిశాను, తనతో మాట్లాడొస్తున్నాను, అందుకే లేట్ అయింది. ఫ్రెండ్ను చూద్దామని వెళ్ళావా లేక ఎవరితోనో తిరిగి వస్తున్నావా? ఇలా చూడు, నువ్వు ఎవడో ఒక వెధవను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ప్రేమ అనే పేరు మీద నీ జీవితాన్ని నువ్వే చెడగొట్టుకుంటావు. నాన్న, ఎవరు మీతో ఇలా అంతా చెప్తున్నారు? అలాంటిదేం లేదు నాన్న. ఇదంతా ఎవరు చెప్తే ఏంటే? నిజాన్నెవరో దాయలేరే. ఈ కాలప పిల్లలు పెద్దోళ్ళు చెప్పే మాట వింటున్నారా? అంతా ఫోన్ ఒకటి పెట్టుకుని ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి అది ఇది చెత్తా చెదారమని అటువంటి చూసి నాశనం అయిపోతున్నారు కదే. అవతల వాడు ఎలా ఉంటాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అటువంటివి ఏవి తెలుసుకోకుండా మొబైలే గతని చెప్పి పడుంటున్నారు కదే. నాన్న, దయచేసి నా గురించి తప్పుగా అనుకోకండి నాన్న. నేను అలాంటిదాన్ని కాదు నాన్న. మీరు అనుకునేలా ఏం జరగట్లేదు. ఆపవే. ఇంకా ఏం జరగాలని చెప్తున్నావు? ఊర్లో ఉన్న వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారే. అదంతా వింటుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరిని మీట్ చేస్తున్నావు, ఎవరెవరి నెంబర్ని ఫోన్లో పెట్టుకున్నావో ఆ నిజాలన్నీ నాకు తెలిసే. నీకు గారం ఇచ్చి పెంచా చూడు. నన్ను చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నాన్న, నా మీద మీకు నమ్మకమే లేదా నాన్న? నేనే తప్పు చేయలేదు నాన్న. నన్నెందుకు నాన్న కష్టపెడుతున్నారు? ఇలా చూడు,
నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావే. నువ్వు నాశనం అయిపోతావే. నన్ను మర్చిపోవు కదా? ఏయ్ పూజ, నువ్వేమంటున్నావు? ఇలా చూడు, బ్రతికితే నీతోనే బ్రతకాలి. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరూ నాకు నచ్చరు. నువ్వంటే నాకు అంత ఇష్టం. నా లైఫ్ మొత్తం నువ్వే. అంతెందుకు, నేను చచ్చినా కూడా నీతో పాటే ఉంటాను. ఏ అలంతా మాట్లాడుకు. ఒక్క నిమిషం, డాడీ ఫోన్ చేస్తున్నాడు. హలో హలో, చెప్పు అనిత. నిన్ను కలవాలి. ఏయ్ ఇప్పుడే కదా కలిసాం, అంతలోనే ఏమయ్యింది? సరే, ఎందుకంత భయంగా మాట్లాడుతున్నావు? కుమార్, ఇంట్లో మన లవ్ గురించి తెలిసిపోయింది. మా నాన్న నన్ను చాలా తిట్టారు. ఓ, ఏదేదో చెప్తున్నారు. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. ఆయన్ని అంగీకరించరని నాకు బాగా అర్థమైంది. నాకేం చేయాలో తెలియడం లేదు కుమార్. నీ నుండి నన్ను విడదీయాలనుకుంటున్నారు. మనమిద్దరం విడిపోదామా? కానీ నా వల్ల అది కాదు కుమార్. ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను కుమార్. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? ఏయ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేనే. అర్థం చేసుకో, నువ్వే నా ప్రాణం. నువ్వు నేను విడిపోవడం కంటే చచ్చిపోవడమే మేలు. నిజంగానే అంటున్నావా? అవునే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక దారుంది. అదే మన ఊరికి దూరంగా ఉన్న ఆ గుడిలో దొంగ పెళ్లి చేసుకుందాం. నిజంగానే అంటున్నావా కుమార్? అవును, నిజమే చెప్తున్నా. నువ్వేమంటున్నావు? రేపు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకోబోతున్నాం. కుమార్, ఇది జరుగుతుందా? అవును బంగారం, ప్లీజ్ అర్థం చేసుకో. అవునే, నువ్వు లేకుండా నేను బ్రతకలేనే. ప్రామిస్గా చెప్తున్నా, నా ప్రాణం నువ్వేనే. రేపు ఉదయాన్నే వచ్చేసాయి. నీకోసం రేపు గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటాను. సరే కుమార్, ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చేసాయి, తాళితో వెయిట్ చేస్తూ ఉంటా. అనిత, కుమార్, నాన్న పిలుస్తున్నారు. మనం ఉదయం మీట్ అవుదాం. సరే సరే, నేనుంటాను. అనిత ఎక్కడున్నావు? నాన్న త్వరగా పెళ్లి చేసుకోమంటున్నాడు. వచ్చే నెల పెళ్లి చేసుకుందామా? ఓకే అండి. ఓకేనా? అనిత ఆగు. ఏంటమ్మా ఇదంతా?
ఎప్పుడు జీన్స్ మోడర్న్ డ్రెస్సులు వేసి తిరుగుతుంటావు కదా, ఇవాళేంటి కొత్తగా చీర అది కట్టుకున్నావేంటి? అది కూడా పట్టు చీర అదిరిపోతుంది. ఏంటిది? ఏంటి విషయం? నాన్న అది ఈరోజు కాలేజీలో ఒక ఫంక్షన్ నాన్న. అదే ఫ్రెండ్స్ అందరూ చీర కట్టుకుని రమ్మన్నారు. ఓ అలాగా. సరే సరే, ఎప్పుడూ లేకుండా ఈరోజు అందంగా బయలుదేరావు. అది కూడా ఫంక్షన్ అని చెప్తున్నావు. నన్ను కూడా నీతో రమ్మంటావా? నాన్న ఏమిటి నాన్న ఎప్పుడు లేనిది ఎలా అడుగుతున్నారు? నన్ను చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది? నేను లేచిపోతున్నాను అనుకుంటున్నారా? నీ దగ్గర ఈ మధ్య చాలా మార్పు కనపడుతుందమ్మా. అందుకనే నేను కూడా ఈ విధంగా అడగాల్సి వస్తుంది. ఈ కాలం ఆడపిల్లలు ఎవరెవరినో నమ్మి మోసపోతున్నారమ్మా. అందుకనే ఇలా నడుచుకుంటున్నాను, ఇలా మాట్లాడుతున్నాను. ఎంతైనా కన్నవాణ్ణిగా. అందుకేనమ్మా. నాన్న ఆ, మీరు మారిపోయారు నాన్న. నా మీద మీకు నమ్మకమే లేదు, అస్సలు లేదు. నేనెప్పుడు మారనమ్మా. నువ్వే మారిపోయావు. నువ్వు నడుచుకునే విధానం నాకు గుండెలో భయం వేస్తుందమ్మా. నాన్న మీరేం భయపడక్కర్లేదు. నేను కాలేజ్ ఫంక్షన్కి వెళ్తున్నాను. నన్ను వెతకొద్దు. ఏ అనిత, అమ్మా అనిత, నేను చెప్పేది విను తల్లి. త్వరగా రావే. ఈరోజు నేను నడువులకి తీసుకెళ్ళి నీ కథ అక్కడ ముగిస్తానే. రా అనిత. ఇదేంటి బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చింది? ఏంటి కుమార్ ఇలా చూస్తున్నావు? ఏమీ లేదు, ఈ చీరలో అందంగా ఉన్నావు, అద్దరిపోయావు. అదంతా సరే గాని ఏమిటి తాళి దండలు ఏమీ లేవు? ఓ అదా, అది అడవిలో ఉంచాను. ఎందుకు అడవి లోపల? ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది కదా, అందుకే నువ్వు వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నా. వెళ్ళి తీసుకొద్దామా? రా. ఏంటి కుమార్ ఇంకా ఎంత దూరం? ఇక్కడే పక్కనే, రా వెళ్దాం. కుమార్ ఏంటి ఆగిపోయావు? దండలెక్కడ, తాళి ఏది? ఇలా చూడు. ఏం చేస్తున్నా? ఏయ్, పెళ్ళైతే మీ నాన్న మనల్ని విడదీస్తాడు. అందుకని ముందు ఫస్ట్ నైట్, మిగతాదంతా తర్వాత. నేను చెప్పేది వినవే. రే నన్ను బాగా చూడరా, నేను నిన్ను కొంచెం కూడా లవ్ చేయలేదు. ఒక సందర్భం కోసమే, ఈ మరణం కోసమే నేను లవ్ చేస్తున్నట్టుగా నటించాను. పోయిన నెల నీకు గుర్తుందా? నా బెస్ట్ ఫ్రెండ్ మాలతి తన్ని లవ్ చేస్తున్నట్టుగా నటించి
తన లైఫ్ ని నాశనం చేసి హత్య చేసావు కదా. తన కన్నీళ్ళకి మరణానికి ఇదేరా నీకు శిక్ష. మాలతి మాత్రం కాదురా, నీ వల్ల నాశనమైన ఎంతో మంది అమ్మాయిల ఏడుపులు నా చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. నీకు మాత్రమే ప్రేమిస్తున్నట్టు నటించి మోసం చేయడం తెలుసా? ఆడవాళ్ళు నీకు అంత చులకరైపోయారా? చావరా 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 చావరా. నేను పాపం చేయలేదు. నువ్వు నాలాగా ఒక ఆడదానివే కదా. నీలాగే నేను కూడా వధం చేశాను. నేను చేసిందేం తప్పు కాదు. వాణ్ణి శిక్షించాను. నేను వెళ్లి పోలీసులకి సరెండర్ అవుతాను. వాడి వల్ల బాధించబడి చనిపోయిన వాళ్ళ ఆత్మలకి శాంతి దొరుకుతుంది. అది చాలు నాకు. నేను వెళ్తున్నా. అమ్మా ఎవరు ఎవరు పిలిచింది? నేనేనమ్మా. నువ్వు సరెండర్ అవుతానికి వెళ్తున్నావా? వద్దు తల్లి. అయ్యా, నేను చేసిన తప్పుకి సరెండర్ అవ్వాలి. నన్ను అడ్డుకోవద్దు. నువ్వు చేసిన తప్పేంటమ్మా? నేను హత్య చేశాను. నువ్వు హత్య చేయలేదమ్మా, నేనే అది చేసింది. అయ్యా, నువ్వు చేసింది ధర్మం. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళటానికి నేను ఊరుకోను. ఈ ఊర్లో ఎంతో మంది ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసినవాడు. అటువంటి వాడికి శిక్ష పడిందమ్మా. అయ్యా, వాడు చేసిన ఘోరంలో నా చెల్లెలు కూతురు కూడా ఉందమ్మా. నా పగని కూడా నువ్వు తీర్చిపెట్టావమ్మా. నువ్వు ఆ కాళీమాతవి. నువ్వు ఆ దేవతవి తల్లి. నువ్వెందుకమ్మా జైలుకి వెళ్ళాలి? నువ్వు వీరనారిగా బ్రతకాలి తల్లి. నువ్వు ఆవేశంలో పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదమ్మా. నేనే వాణ్ణి హత్య చేశానని నేనుగా వెళ్ళి సరెండర్ అయిపోతా. అయ్యా, అది తప్పు కదా? అది ఏ విధంగా తప్పు కాదు. తప్పు కాదమ్మా. నా జీవితం అయిపోయింది. నువ్వు జీవించవలసిన దానివమ్మా. వెళ్ళు తల్లి, నువ్వు వెళ్ళు. నీలాంటి ఆడవాళ్లే ఈ భూమికి కావాలి. నువ్వు ఆలోచించొద్దు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. వెళ్ళు తల్లి.